ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ దుందుకాయ నమ గాయత్రీ పరంబికాయ నమ శ్రీమాత్రే నమ या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः ओम नमो भगवते मेधा दक्षिणावते मृत्युं मेधां प्रज्ञं प्रयच्छ स्वाहा ओम नमो अरुणाचलेश्वराय नमः रामदत्तात्रेयाय नमः हनुमते శ్రీరామకృష్ణాయ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతి. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా అనిపిస్తుంది. ఏ రాశి వాళ్ళకంతా కూడా శుభపరిణామాలన్నీ కూడా ఉన్నాయి. ప్రధానంగా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే గోచార చక్రవశాత్ అంతా కూడా ఈ యొక్క రాహు యొక్క సంచారం అంతా కూడా ఇక్కడ ప్రధానంగా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. రవి బుధ బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క అంగారకుడికి మార్పు అంతా కూడా ఆగస్టు నెలలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వృషభ రాశి నుంచి మిథున రాశిలో సంచారం జరగడం, ప్రధానంగా రవి భగవానుడి యొక్క సంచారం అంతా కూడా మార్పు అంతా కూడా 18వ తారీఖు నుంచి ఈ యొక్క సింహరాశిలో సంచారం జరగడం అనేది జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే కేతుతో పాటు కలిక ఇక్కడ శుక్రుడితో పాటు కేతు కలయిక అంతా కూడా జరిగింది. అది కేతు భగవానుడు అంతా కూడా ఇక్కడ శుక్రుడితో పాటు కలిసి ఉండడం వల్ల మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశుల వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశికి అంతా కూడా కేతు శుక్రుడు యొక్క కలయిక వల్ల జరుగుతుంటుంది. శుక్ర భగవానుడు అంతా కూడా ఆగస్టు నెలలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మార్పు అనేది జరుగుతుంది. నీచస్థానమైన ప్రధానంగా కన్యరాశిలో అంతా కూడా మారడం జరుగుతుంది. ఈ యొక్క శుక్ర భగవానుడు నీచ స్థానంలో సంచారం చేయడం, మిత్ర గ్రహం యొక్క శుభవీక్షణ ఉండడం వల్ల కొంచెం మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశి వాళ్ళకి రావడం జరుగుతుంది. ప్రధానంగా కన్యా రాశి జాతకులకి మరియు ఈ యొక్క తులారాశి జాతకులకంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు. ప్రధానంగా వృషభ రాశి జాతకులకు కూడా కొంచెం శుక్రుడు ప్రభావం వల్ల మిశ్రమైన ఫలితాలు అంతా కూడా ఇవ్వబోతున్నారు అన్నమాట. ఈ గ్రహస్థితి అంతా కూడా ఉంది. ప్రధానంగా చూసుకుంటే రాహుకేతులు స్తంభం నుంచి ప్రధానంగా కాలసర్ప దోషం నుంచి శుక్ర భగవానుడు అంతా కూడా బయటికి రావడం జరిగింది. తద్వారా అంతా కూడా కాలసర్ప స్తంభం నుంచి బయటపడటం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితం, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. గురుమూఢమి త్యాగం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా 12, 13 తారీఖులో అంతా కూడా గురుమూఢమి త్యాగం అంతా కూడా జరుగుతుంది. ఎప్పుడైతే కనుక మనకు శ్రావణ మాసం మొదలవుతుందో మీకంతా కూడా శుభ కార్యక్రమాలంతా కూడా మొదలవడం జరుగుతుంది. ప్రధానంగా శ్రావణ మాసం పౌర్ణమి రోజునంతా కూడా గాయత్రి మాత జయంతి, మరి రాఖీ పౌర్ణమి అంతా కూడా విశేషంగా అంతా కూడా అందరూ కూడా ఈ యొక్క ఉత్సవాన్ని అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది. గాయత్రి మాత ఆరాధన చేసుకోవడం ప్రధానంగా జంజాల పౌర్ణమి అని చెప్పేది అంటారు. ఆ రోజున గాయత్రి మాత ఆరాధన చేయడం వల్ల విశేషమైన శుభపరిణామాలంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా గాయత్రి మాతకంతా కూడా అభిషేకం చేయించుకుంటుంటారు, విశేషమైన ఫలితాలంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా గాయత్రి మాత దేవాలయంలో అంతా కూడా అభిషేకం చేయించుకోవడానికి ఈ మాసంలో అందరికి కూడా మేషాది ద్వాదశ అందరికి కూడా గాయత్రి మాత దేవాలయంలో అంతా కూడా అభిషేకం చేయించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కుంకుమార్చన చేయించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. సకల కర్మ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహస్థితి అంతా కూడా కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమైన ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి అంతా కూడా శుభమైన పరిణామాలు, రాజయోగాలంతా కూడా ఇవ్వబోతున్నట్లు విశేషంగా బృహస్పతి అక్షారంలో మార్పు వల్ల కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషమైన లాభాలంతా కూడా సిద్ధిస్తున్నాయి. విశేషంగా ఇక్కడ బుధ భగవానుడు అంతా కూడా మార్పు కూడా చెందుతున్నారు. ఈ యొక్క రవి భగవానుడితో పాటు సింహరాశులు అంతా కూడా సంచారం చేయడం వల్ల విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడం. త్రిగ్రహ కూటమి కేతు సింహరాశిలో సంచారం చేయడం, ఈ యొక్క రవి భగవానుడు బుధ భగవానుడు యొక్క కలయిక జరుగుతుంది. ఈ యొక్క శుక్రుడు యొక్క మార్పు అంతా కూడా ఆగస్టు నెల 2వ తారీఖు నుంచి మార్పు అంతా కూడా ఈ యొక్క కన్యా రాశిలో మార్పు అంతా కూడా జరుగుతుంది. విశేషంగా అంతా కూడా నీచ స్థానంలో సంచారం చేయడం వల్ల విశేషమైన లాభాలు, మిశ్రమైన ఫలితాలు కూడా పొందబోతున్నారు విషయ రాశుల వాళ్ళు. ప్రధానంగా వివిధ రాశుల వాళ్ళకంతా కూడా సంపూర్ణమైన ఫలితాల కోసం ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ధనయోగ ప్రాప్తికి వాళ్ళన్న విశేషంగా వ్యాపారంలో ఆకస్మిక యోగాలంతా కూడా సిద్ధించాలన్నా, వ్యాపారంలో లాభాలంతా కూడా సిద్ధించాలన్నా, నష్టాల నుంచి బయటపడాలన్నా, అప్పుల బాధల నుంచి రుణ బాధల నుంచి బయటపడాలన్నా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, సంపూర్ణమైన పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి. తద్వారా మీకంతా సంపూర్ణమైన పరిష్కారం లభిస్తూ ఉంటుంది. హనుమతే శ్రీరామకృతాయన ధరామదత్తాత్రేయాయ. వృశ్చిక రాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా స్థితి ఏ రకంగా అనిపిస్తుందో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే వృశ్చిక రాశి జాతకులంతా కూడా శుక్రుడు ఇక్కడ కన్యా రాశిలో సంచారం చేయడం, నీచ స్థానంలో సంచారం చేయడం వల్ల సప్తమాధిపతి ఇక్కడ ప్రధానంగా నీచ స్థానంలో సంచారం చేయడం వల్ల ఖర్చులు విపరీతంగా పెరగడం, ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, కష్టాల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తుంటారు. స్వల్పంగా అనారోగ్య సూచన కూడా సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది. సూర్య భగవానుడు కీర్తితో కలియక వల్ల
స్వల్పంగా అనవసర సూచన కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆనందకరమైన విషయం ఏంటంటే గోచారిత్య కాలసర్ప దోషం నుంచి వీగిపోయి బయటపడ్డారు కావున విశేషమైన లాభాలు, ఆకస్మిక ధనయోగ ప్రాప్తి, విశేషంగా శ్రావణ మాసంలో మీరంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన వల్ల మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణం చేయడం కానీ, మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా శ్రీయుక్త పారాయణం అంతా కూడా ఆచరించడం కానీ, విశేషంగా ఎవరైతే కనుక వేద పండితులతోటి వ్యాపారస్థంలో గృహంలో కానీ మీరంతా కూడా శ్రీయుక్త విధానంగా లక్ష్మీపూజ శాంతి హోమాది కార్యక్రమాలు తామర పూలతోటి మరియు చెరుగడ్డలతో ఈ యొక్క హోమాది కార్యక్రమాలు విశేషమైన హోమాలంతా కూడా ఆచరిస్తుంటారు. విశేషమైన గాయత్రి మాత దేవాలయంలో మీరంతా కూడా అభిషేకాలు ఆచరించడం వల్ల ఈ మాసంలో విశేషమైన లాభాలు తెప్పించడానికి ఆస్కారం ఉంటుంది. ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. బంధుమిత్రి యొక్క సహాయ సహకారాలు లభిస్తుంటాయి. మిత్రుల యొక్క సహాయం వల్ల, నూతన వ్యక్తుల యొక్క సహాయ సహకారాల వల్ల మీకంతా కూడా లాభాలు తెప్పించడం కానీ జరుగుతూ ఉంటుంది. విశేషమైన లాభాలంతా కూడా పట్ల అంటే మీరంతా కూడా పట్టిందల్లా బంగారం అవ్వడానికి ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవికి కవచాన్ని అంతా కూడా పారాయణం చేయించడం, శ్రీసూక్త పారాయణం ఆచరించడం, తామర పొండుతో అమ్మవారిని అర్చించడం, తులసి మాలను సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు నీచస్థానంలో సంచారం జరుగుతుంది కావున మీరంతా కూడా శుక్ర గ్రహానికి ప్రీతికరంగా శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల మనశ్శాంతి లభిస్తూ ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా కష్టాన్ని నుంచి బయటపడడానికి మార్గం అంతా కూడా ఆనందకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడికి ప్రీతికరంగా దుబ్బొడ్లో దానం చేసుకోవడం, తెల్లటి వస్త్రం అంతా కూడా బ్రాహ్మణులకి శుక్రవారం అంతా కూడా దానం చేయడం వల్ల విశేషమైన లాభాలు తెప్పించడానికి ఆస్కారం ఉంటుంది. శని భగవాన్ దోష నివారణార్థం మీరంతా కూడా కర్మదోష నివారణార్థం తెల్లదు దానం చేసుకోవడం, బుధ భగవాన్ ప్రీతికరంగా మీరంతా కూడా పెసర్లు దానం చేసుకోవడం, కేతు గ్రహానికి ప్రీతికరంగా మహాగణపతి ఆరాధన చేయడం, మహాగణపతికి అంతా కూడా ఇక్కడ ఉండ్రాళ్ళు నివేదన చేయడం వల్ల సకల విఘ్నాన్ని నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీకి వేరే శాంతి పూజలు ఆచరించుకోవడం, లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయమ నామాన్ని విభాన్ని ఆదరించండి, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఈ యొక్క మనస్పర్ధల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి, మౌనాన్ని పాటించండి, ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కోప ఆవిషయాలతో తగిన స్థానం లేకుండా జీవన విధానం ఉంటే కనుక ఆనందకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మనస్పర్ధలు జరగడానికి అవకాశం ఉంటుంది కావున మనస్పర్ధలు లేకుండా కష్టాల నుంచి బయటపడడానికి మార్గాన్ని వెతకండి, మంచి మార్గం లభిస్తూ ఉంటుంది. జగన్మాత అనుగ్రహం వల్ల ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం తీసుకోండి, విశేషమైన లాభాలు సిద్ధించబోతున్నాయి. ఎవరైతే గోమాతనంతా కూడా పచ్చిక తెలగబెండి గ్రాసాన్ని నివేదన చేస్తూ ఉంటారో రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం, మహాలక్ష్మీదేవి చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతిరోజు కూడా మీరంతా కూడా రావి చెట్టు దగ్గర ఆవునితో దీపారాధన చేయడం, చీమలకి చక్కెరని అంతా కూడా నివేదన చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కష్టాల నుంచి ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరాముడు దావతరి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా గ్రహస్థితి ఏ రకంగా అనుకరిస్తుందో సంపూర్ణమైన విశ్లేషణ ఇవ్వడం జరిగింది. విశేషంగా గోచారత్య ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది. 137 రోజుల దాకా జరుగుతూ ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా ఎవరికైతే కనుక ఏలినాటి శని ప్రభావం ఉందో, అర్ధాష్టమ శని ప్రభావం ఉందో, అష్టమ శని దోష ప్రభావం అంతా కూడా ఉందో మీకంతా కూడా వీళ్ళు ఖచ్చితంగా తిలోహమాన్ని ఆచరించుకోవడం, ప్రతినిత్యం కూడా తైలాభిషేకం చేయడం, తిలదంతా కూడా శనివారం శనివారులంతా కూడా దానం చేసుకోవడం వల్ల ప్రతి శనివారం రోజునంతా కూడా తైలాభిషేకం చేయించడం, ఈ యొక్క శనీశ్వర దర్శనం మాత్రం చేత సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఇక్కడ నీచ స్థానంలో ఇక శుక్ర భగవానుడంతా కూడా నీచ స్థానంలో సంచారం జరుగుతున్నారు, కన్యారాశిలో ప్రవేశం చేశారు. ఇక్కడ కాలసర్ప దోషం నుంచి గోచార వీగిపోయింది. ఈ కాలసర్ప దోషం నుంచి బయటపడ్డారు కావున విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయడం, మహాలక్ష్మీదేవికి తామర పూలతోటి మల్లెపూలతోటి తులసి దళాలతో అర్చించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఏలినాటి శని ప్రభావం ఎవరెవరికి ఉందంటే మేషరాశి జాతకులకి, కుంభరాశి జాతకులకి, జన్మస్థ శని దోషం అంతా కూడా మీనరాశి జాతకులకి అంతా కూడా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ఉంటుంది. అష్టమ శని దోషం అంతా కూడా సింహరాశి జాతకులకు ఉంటుంది. సప్తమ శని దోషం అంతా కూడా కన్యారాశి జాతకులకి అంతా కూడా ఉంటుంది. ప్రధానంగా ధనుస్సు రాశి జాతకులకి అంతా కూడా అర్ధాష్టమ శని దోషం అనేది ఉంటుంది. వీళ్ళంతా కూడా శనీశ్వర దోష నివారణార్థం వీరంతా కూడా శాంతి పూజలు ఆచరించుకోవడం, శనీశ్వరుడికి, బృహస్పతికి, అంగారకుడికి, రాహు భగవానుడికి, శుక్రుడికి అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, లక్ష్మీ కుబేర శాంతి పూజలు, ప్రధానంగా లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వాళ్ళకి విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా వివాహాది శుభకార్యాలంతా కూడా బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం, అతిచారంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం వల్ల విశేషమైన లాభాలంతా కూడా పడబోతున్నాయి. విశేషంగా
మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు దేవాలయంలో అన్నదానం చేయించడం వల్ల, గోమాత సేవ చేయడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే ఏంటంటే గోకర్ణం పుణ్యక్షేత్రం అంతా అక్కడ దర్శించుకుంటూ ఉంటారో విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రావణ మాసంలో విశేషంగా మహాలక్ష్మీదేవికి అంతా కూడా కుంకుమార్చన చేయించడం, శ్రీసూక్త పారాయణం చేయించడం, వ్యాపారస్థంలో లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా స్థాపన చేసుకోవడం, లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా ఫోటో ఫ్రేమ్ లాగా కట్టేసి దాన్ని అంతా కూడా ప్రాణ ప్రతిష్ఠ చేసుకొని దానంతా కూడా తూర్పు భాగంలో గాని, ఉత్తర భాగంలో గాని, ఈశాన్య భాగంలో గాని ఈ యొక్క అమర్చి దాన్ని నిత్యం ధూపదీప నైవేద్యం అంతా కూడా సమర్పించడం వల్ల ఆకస్మికంగా ధనయుగ ప్రాప్తి, ధనాకర్షణ, జనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి కానీ, గృహంలో సౌఖ్యం లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వివాహాది శుభకార్యాలు కూడా కొన్ని రాష్ట్రాల వాళ్ళకి ఈ మాసంలో అంతా కూడా నెరవేరడానికి, మంచి సంబంధాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా బగలాముఖి శాంతి పూజలు ఆచరించే వాళ్ళకి వివాహ శుభకార్యాలు అంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ప్రదర్శనం ఆచరించండి, విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టు దగ్గర ప్రతినిత్యం కూడా 11 ప్రదక్షిణాలు చేసుకున్న వాళ్ళకి ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది, విశేషమైన లాభాలంతా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి. జాతకరీత్యా ద్వితీయాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి ఏ స్థానంలో ఉన్నారో సంపూర్ణమైన విశ్లేషణ చేసుకొని జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల వ్యాపారంలో మీకు లాభాలు సిద్ధించడం కానీ, వృత్తి వ్యాపార ఉద్యోగంలో మార్పులు జరగడం కానీ, ప్రమోషన్స్ కూడా రావడం కానీ, ఆకస్మికంగా గరియుగ ప్రాప్తి వ్యాపారంలో లభించడం కానీ జరుగుతుంటుంది. విశేషంగా ఇక్కడంతా ఇప్పుడు చూసుకుంటే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో ఆగస్టు 18వ తారీఖు నుంచి మీకు అంతా కూడా లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయుగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణం చేయించడం, శ్రీసూక్త పారాయణం ఆచరించడం, శ్రీసూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి ఆకస్మికంగా ధనయుగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం జరుగుతుంది, రాజయుగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ యొక్క 27 ప్రదక్షిణాలు ఆచరించడం, ప్రతినిత్యం కూడా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి ఆకస్మికంగా ధనయుగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాజయుగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూత హనుమద్ రామ్ దత్తాత్రేయ.